25 years ఆఫ్ నువ్వే కావాలి. ఈ రోజుతో 25 years అయిపోయింది. సో ఒక్కసారి తలుచుకుంటే నువ్వే కావాలనేది ఇట్స్ ఏ బిగ్ టర్నింగ్ పాయింట్ ఇన్ మై కెరీర్ అండి. నా కెరీర్ స్టార్ట్ చేసింది లేడీస్ టైలర్ అనే సినిమాతో. దట్ వాజ్ ఏ రియల్ ఫౌండేషన్. వంశీతో ఆ సినిమా చేయటం, ఆ అనుభూతి. ఆ తర్వాత సినిమానే నా ప్రపంచం అనుకుని ఇందులో డైవర్ట్ అయిపోవటం, ఫ్రమ్ ప్రాక్టీసింగ్ చారిటీ అకౌంటెంట్ వదిలేసేసుకుని. సో ఇందులో ఒడిదుడుకులన్నీ చూసుకుంటా ఒక సమయానికి వచ్చేటప్పటికి ఐ వాజ్ ఫైనాన్షియలీ వెరీ వెరీ వీక్. అంటే చేసినవి మంచి సినిమాలే, ఎందుకో డిస్ట్రిబ్యూషన్ చేయడం మూలాన కానీ వేరియస్ రీజన్స్ మూలాన ఆ పాయింట్ ఆఫ్ టైంలో నువ్వే కావాలి మాతృ చూడటం జరిగింది నేను. ఇంకా అక్కడి నుంచి యాదృచ్ఛికంగా అన్నీ జరిగినవి. బట్ సినిమా దీన్ని తెలుగులో చేద్దాం అనుకున్నప్పుడు తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం, విజయ్ భాస్కరే కరెక్ట్ దీనికని. భాస్కర్ సినిమాలు చూసి కాదు, నేను భాస్కర్తో నాకు అంతకుముందు వ్యక్తిగత పరిచయం ఉంది. ఇద్దరం కలిసి సీరియల్ చేస్తే ఎట్లా ఉంటుంది ఇవన్నీ డిసైడ్ అనుకునేవాళ్ళం. ఆ ప్రాసెస్లో భాస్కర్ మనం కలిసి పనిచేస్తున్నాం. సో హీఈస్ ద ఓన్లీ పర్సన్ హూ వాజ్ ఫిక్స్డ్ వెన్ ఐ సా దిస్ వాట్ యు కాల్ బేస్ స్టోరీ. ఇంకా అక్కడి నుంచి త్రివిక్రమ్ జాయిన్ అవటం, ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. బెస్ట్ థింగ్ టు హ్యాపెన్ ఫర్ నువ్వే కావాలి. బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అందరూ కూడా ఆకలి మీద ఉన్నాం, చాలా పెద్ద సినిమా చేయాలి అంటే భగవంతుడు మనకు ఎంత కెపాసిటీ ఇస్తే అంతా కూడా ఇందులో పెట్టడం అనేది మాకు తెలిసిన విద్య. అంతకుమించి మన చేతిలో ఏమీ లేదు. ఆడియన్స్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారనేది తెలియదు. దీనికి అంతటికీ కూడా ఈటీవీలో బాపినేడు గారు హీ వాజ్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అస్. రామోజీరావు గారిని కల్పించడం దగ్గర నుంచి ఈ ప్రాజెక్టు మూవ్ అవడానికి ముందుకి ఒక స్టేజ్లో బాపినేడు గారిని కలిసినప్పుడు ఏమండి సినిమా ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది, రిలీజ్కి దగ్గరలో ఉన్నాం. మలయాళంలో ఇది 4 కోట్లు 5 కోట్లు 6 కోట్లు ఎంతో చేసింది ఎక్కడో చదివాను ఈ మధ్యలో నేను. దానికి దీనికి సంబంధం లేదు, ఎంటైర్లీ అడాప్టెడ్ ఫిల్మ్ టోటల్గా. ఈ సినిమా ఎంత చేస్తుందనేది నాకు తెలియదు, బట్ భగవంతుడు మాకు ఎంత శక్తిని అయితే ఇచ్చాడో అందులో 80% అయితే వినియోగపరిచారు. నేను కానీ, డైరెక్టర్ కానీ, రైటర్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కోటి, సీతారాం శాస్త్రి, సుచిత్ర, కెమెరామన్, ఎడిటర్, ఆల్ ది టెక్నీషియన్స్. ఇట్స్ ఫిల్మ్ ఆఫ్ ది టెక్నీషియన్స్ అండి. ఎందుకు చెప్తున్నానంటే కాస్టింగ్ దేవడానికి వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. తరుణ్ అండ్ రిచా అండ్ ఫర్ దట్ మ్యాటర్ సాయి కిరణ్ కానీ, లేకపోతే కోవై సరళ, మేల్కోటే గారు, ఆల్ సపోర్టింగ్ కాస్ట్, ఎవ్రీథింగ్ వాజ్ సెట్ వెరీ వెల్. బట్ డ్యూ క్రెడిట్ షుడ్ బి గివెన్ టు ఆల్ ది టెక్నీషియన్స్ ఫస్ట్. వాళ్ళు లేనిది ఈ సినిమా లేదు. భాస్కర్ కానీ, త్రివిక్రమ్ కానీ, కోటి, సో వీళ్ళందరూ శాస్త్రి గారే ప్రాణం పోశారు. అప్పుడు చెప్తూ ఉండేవాడండి మ్యూజిక్ అనేది ఎంత హెల్ప్ అవుతుందో సినిమాకి అనేది. ఒక సినిమా 5 కోట్ల రూపాయలు చేస్తుంది, అక్కడి నుంచి 10 కోట్లు జర్నీ చేయాలంటే మ్యూజిక్కే ఉండాలండి. ఇవాళ దాని పర్సంటేజ్ ఎంతో నాకు తెలియదు, కానీ ఆ రోజుల్లో మాత్రం మ్యూజిక్ ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉండేది. సో రిలీజ్ అయిన తర్వాత ఇట్ హ్యాడ్ ఆన్ ది ఓపెనింగ్ డే అంటే అక్టోబర్ 13, 2000 సంవత్సరంలో చాలా తక్కువ టాకే ఉందండి, పెద్ద గొప్ప టాక్ లేదు. 3 థియేటర్లో రిలీజ్ అయింది. దిల్సుఖ్ నగర్లో, కూకట్పల్లిలో, ఇక్కడేమో ఓడియన్లో. ఆ ఓడియన్ థియేటర్ గురించి రకరకాలుగా చెప్పేవాడు. ఆ థియేటర్లో రావటం ఏంటి అంటే నేను ఇది కొంచెం ఇట్స్ కైండ్ ఆఫ్ టర్నింగ్ పాయింట్ లాగా ఫీల్ అయ్యి టోటల్గా కాన్ఫిడెంట్గా ఉండేవాడు నేను. సో దీనికి నాకు ఒక పర్సంటేజ్ ఆఫ్ ఒక ఫిక్స్డ్ రెమ్యునరేషన్ కాకుండా పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్స్ కూడా మా అగ్రిమెంట్లో ఐఎమ్ ది అసోసియేటెడ్ ప్రొడ్యూసర్ ఫర్ నువ్వే కావాలి. సో అయినా సరే అందులో కొంత భాగం ఖర్చు పెట్టి నేను వెళ్ళి అక్కడ ఓఫర్లో స్పీకర్లన్నీ మార్పించి, బాత్రూమ్లన్నీ పెయింటింగ్లు చేయించి, ఐ డిడ్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ ఐ స్టిల్ రిమెంబర్ దోస్ వెన్ యూ గో డౌన్ ది మెమరీ లేన్. దే వర్ ఆల్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్. సినిమా ఇంకా రిలీజ్ అయిన ఒక 3-4 డేస్ దగ్గర నుంచి ఇట్ స్టార్టెడ్ పికింగ్ అప్, మౌత్ టాక్ కానీ ఎక్స్ట్రాడినరీ. సో రెస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ హిస్టరీ, అందరికీ తెలిసిందే. సో దీనికి వేరే ఎవరితోనో చేద్దాం అనుకున్నాం ఆర్టిస్టులు. ఫైనల్గా దెర్ ఇస్ ఎ డెస్టినీ. భాస్కర్ బిలీవ్స్ ఇన్ దట్ డెస్టినీ. సో మేమందరం కలిసి చేయటం మా అదృష్టం. సో ఇదందరికీ కూడా ఒక మంచి కెరీర్ని ఏర్పరిచింది. ఇట్ హ్యాస్ ఎనేబుల్డ్ మీ, ఇట్ హ్యాస్ రియల్లీ హెల్ప్ మీ ఇన్ సెటిలింగ్ డౌన్ విత్ మై కిడ్స్. అట్లాగే అందరికీ ఉపయోగపడింది. భాస్కర్ ఎవరు ఏంటనేది, త్రివిక్రమ్ ఎవరు ఏంటనేది తెలిసిందప్పుడే. భాస్కర్ డెడికేషన్ కానీ. సో దీని గురించి ఇంకా విపులంగా మాట్లాడాలంటే ఇన్ని రోజులైనా మాట్లాడవచ్చు నువ్వే కావాలి గురించి. బట్ 25 years అయిపోయింది అని అనిపించింది. ఇవాళ ఉదయం భాస్కర్తో మాట్లాడా. సో ఇద్దరమే ఎక్స్చేంజ్ చేసుకున్నాం. ఐ యూస్ టు పిక్ అప్ ఎవ్రీ సింగిల్ డే. అమీర్పేటలో ఉండేవాడు తను ఫ్లాట్లో.
నేను కారులో ఇంటికి వెళ్ళి ఉదయాన్నే 6 గంటలకి బయలుదేరి, ఆ రోజుల్లో ట్రాఫిక్ ఉండేది కాదు, 6:45, 7 లోపల ఆర్ఎఫ్సీకి వెళ్ళేవాడు. మోస్ట్ ఆఫ్ ది షూటింగ్ వాజ్ డన్ ఇన్ రామోజీ ఫిల్మ్ సిటీ. సో ఇన్ని చెప్పాక రామోజీరావు గారు హీ వాజ్ సచ్ ఎ గ్రేట్ సోల్. ఆయనకి సినిమా చూపించిన తర్వాత నేను, త్రివిక్రమ్, వేమూరి సత్యనారాయణ గారు ముగ్గురు ఉన్నాం ఆ రోజున. వేమూరి సత్యనారాయణ గారు కూడా చాలా కాంట్రిబ్యూట్ చేశారు ఈ సినిమాకి. సో ఏమన్నా డౌట్లు ఉన్నాయేమో అని అనిపించింది నాకు, ఈయన ఎట్లా చేస్తారంటని. 1-2 ప్రశ్నలు వేశారు ఆయన. సార్ ఇది మేము కొన్ని మార్పులు చేర్పులు అని అనుకున్నాము, ఒక 4 రోజులు టైం ఇస్తే నేను త్రివిక్రమ్ వచ్చి మీకు చెప్తామనంటే ఆయన ఒకటే మాట అన్నారు, కిషోర్ మీకు నమ్మకం ఉంది కదా ఇది ఫిల్మ్గా చేయడానికి, ఇంకా నేనేం అడగను, ఈ ప్రొసీడ్ అంతే. హీ నెవర్ ఎవర్ స్పోక్ టు మీ అబౌట్ ది స్క్రిప్ట్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ అండి. పాటలు రికార్డింగ్ అయిన తర్వాత తీసుకెళ్ళి ఆయనకి వినిపించడం తప్పితే ఏ రోజున ఆయన దీంట్లో జోక్యం చేసుకోవడం కానీ ఏమి చేయలేదు. ఒక స్టేజ్లో దీనికి 1.5 crores బడ్జెట్ అండి శాంక్షన్ చేసింది, దాని ప్రకారం ఖర్చు పెట్టి చేసుకునేవాళ్ళం. ఆ రోజులో డీటెయిల్స్ చేస్తే బాగుంటుందని చెప్పి దానికి కొంచెం ఎక్స్ట్రా బడ్జెట్, లైలా సాంగ్ ఒకటి ఉంటే బాగుంటుందని. సో దేవర్ ఆల్ వాల్యుయేషన్స్ ఫర్ విచ్ రామోజీరావు గారు ఇమీడియట్లీ అగ్రీడ్ అండ్ ఇట్ డిడ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అండి. ది బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈజ్ ఆ సినిమా ఇంత డబ్బులు కలెక్ట్ చేసిన దానికంటే కూడా ఎంతమంది చూశారు, ఎన్ని రోజులు ఆడింది. ఇవాళ రేపు ఎవరు మాట్లాడట్లేదండి ఎన్ని రోజులు ఆడింది, ఇవాళ ఎంత డబ్బు కలెక్ట్ చేసింది, అది ఒకటే మాట్లాడుతున్నారు. సో ఐ ఫీల్ సాడ్. థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది ఇట్ మ్యాటర్స్ ఎ లాట్. సో నోబడీ ఈజ్ కౌంటింగ్ ఇట్ నౌ. సో ఆల్మోస్ట్ 3 కోట్ల ఫుట్ఫాల్స్ ఉన్నాయని ఆ రోజున అంచనా అండి, అప్పుడున్న పాపులేషన్కి 2020లో, ఐ మీన్ year 2000లో. దట్స్ ఎ హ్యూజ్ నెంబర్ బై ఎనీ స్టాండర్డ్స్. సో ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇట్ విల్ బి దేర్ ఫర్ ఎవర్ అండి విత్ మీ. సో 25 ఏళ్ల తర్వాత కూడా ఆ సినిమాలో పాటలు ఈ రోజుకి కూడా కొత్తగానే ఉంటాయి. మ్యూజిక్ అనేది సినిమాకి ఎంతవరకు వెళ్తాయి? 100% అండి. నేను ఇంతకుముందు చెప్పిన దాని ప్రకారం ఒక సినిమా దాని పొటెన్షియాలిటీ ప్రకారం సో 50 రోజులు ఆడద్దు అనుకుందాం, డబ్బులు లెక్కలో కాకుండా. అది 150 రోజులు ఆడాలంటే మ్యూజిక్ హెల్ప్ చేయాలండి, రిపీట్ వాల్యూ రావాలి అంటే. అందులో పర్టికులర్గా ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుందనే సాంగు మేము చాలా ఎర్లీగా రిలీజ్ చేసాం, ఎందుకంటే స్లో మెలడీ. సో చాలా క్యాల్కులేటెడ్గా ఆడియన్స్లోకి తీసుకెళ్ళేవాళ్ళం. అండ్ కళ్ళలో కళ్ళు పెట్టి చూడడం ఎందుకు కానీ ఈ సాంగ్స్ అన్నీ కూడా వాటి గుండెకాయ లాంటివి, రిపీట్ వాల్యూ తీసుకురావడానికి. ఐ స్టిల్ రిమెంబర్ అండి, 100th డే రోజున క్రాస్ రోడ్స్లో 3 థియేటర్లు వేశారు ఈ సినిమాని. ఓడియన్ డీలక్స్, ఓడియన్ మినీ, 3 థియేటర్లు ఫుల్ అయ్యి విపరీతమైన జనాన్ని కంట్రోల్ చేయలేక 4-5 అద్దాలు కూడా బయలుపోయినాయి. అండ్ పిల్లలందరూ ఒకటే గొడవ, అది స్టూడెంట్ ఎవరున్నారు, హీరో ఎవరు లేరు కదా, ఓన్లీ తరుణ్. అండ్ హూ ఎల్స్ షుడ్ దే కమ్ ఫర్? దే హ్యావ్ కమ్ ఓన్లీ ఫర్ ది ఫిల్మ్, దే హ్యావ్ కమ్ ఓన్లీ ఫర్ ది సాంగ్స్. సో సాంగ్సే ప్లే చేసి రిపీట్గా పంపించేసి చాలా చప్పట్లు కొట్టుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోయారు. దే డిడ్ నాట్ వాచ్ ద హోల్ ఫిలిం, దే కేమ్ ఓన్లీ ఫర్ మ్యూజిక్. ఆ పాటలు విని ఎంజాయ్ చేస్తే అంతపాటు స్టెప్స్ అన్నీ వేసి వెళ్ళారు. మీరు మ్యూజిక్ అన్నదానికి సమాధానంగా అదే ఇట్ హ్యాస్ ది హైయెస్ట్ వాల్యూ అండి. ఇవాళ రేపు తగ్గిపోతుంది మ్యూజిక్ వాల్యూ. ఐ డోంట్ నో వై, మేబీ వన్ ఆఫ్ ద రీజన్స్ వై ఐఎమ్ కీపింగ్ ఎ లిటిల్ అవే. సార్ ఇప్పుడు రీరిలీజ్ ట్రెండ్ బాగా ఉంది, ఈ సినిమాని మళ్ళీ రీరిలీజ్ చేసే ఆలోచన ఏమైనా ఉందా? రీరిలీజ్ చేసేది దేని గురించి అండి? ఎక్కువ మంది వాళ్ళు చూస్తారనా, లేకపోతే కొంత డబ్బులు పోగేసుకుందామనా? సో దీనికి అవసరం ఇట్స్ అవైలబుల్ ఎవ్రీవేర్. బట్ ఇవాళ ఆడియన్స్కి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం డెఫినెట్గా చేయొచ్చండి. బట్ ఇట్స్ అగైన్ ది డెసిషన్ ఆఫ్ రామోజీ ఫిల్మ్ సిటీ. సో వాళ్ళ తాలూకా నిర్ణయమే. ఆ నాస్టాలజిక్ ఫీలింగ్తో చూడొచ్చు. బట్ ఇవాళ యూత్ ఇవాళ ఐ జస్ట్ సీన్ లిటిల్ హార్ట్స్ అండి, ఇట్స్ వెరీ గుడ్ ఫిలిం. సో ఇవాళ ప్రజెంట్ ట్రెండ్కి సరిపడా తీశారు ఇది. 20 సంవత్సరాల నాటు 25 years బ్యాక్ దట్ వాజ్ ద ట్రెండ్ సెటర్. నువ్వే కావాలంటే సినిమాలు చాలా చాలా వచ్చినాయి. ఆ తర్వాత కనీసం ఒక 75 నుంచి 125 దాకా మూవీస్ ఆ మోసలో వచ్చినాయి. సో ఇట్స్ వాట్ యు కాల్ ఇట్స్ ఎ ట్రెండ్ సెట్టింగ్ ఫిలిం దోస్ డేస్. ఆ ఎక్స్పీరియన్స్తో రిలీజ్ చేయొచ్చు అండి. బట్ ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ దీస్ కరెంట్ జనరేషన్ ఆడియన్స్ వుడ్ కనెక్ట్ టు ఇట్.